హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియోను దయచేసి ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా మరియు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వరుసపెట్టి వచ్చాయో, మీరు ఎవరికైతే ఎలాంటి స్వార్థం లేకుండా మంచి చేశారో, వారే మిమ్మల్ని ఎందుకు అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు స్పష్టంగా తెలియబోతోంది. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని బలంగా కోరుకున్న ఒక మహిళ గురించి, అలాగే మీ వెనుక ఉండి మీ పతనాన్ని ఆశించిన ఆ పగటి వేషధారి గురించి గ్రహస్థితులు సూచిస్తున్న సంకేతాలేమిటో ఈరోజు బట్టబయలు కాబోతున్నాయి. మీ కన్నీళ్లకు కారణమైన ఆ అదృశ్య అవరోధాల గురించి, మీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసిన ఆ మనిషి గురించి సనాతన జ్యోతిష్యం ఏం చెబుతోందో ఇప్పుడు మీరు స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో జరిగిన ఎన్నో వివరించలేని సంఘటనలకు ఈరోజు మీకు దొరకబోయే సమాధానాలు ఖచ్చితంగా ఒక పెద్ద ఊరటనిస్తాయి. అందరికీ నమస్కారం. మన మీనరాశి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి అక్షరం మీ భవిష్యత్తుకు, మీ మానసిక ప్రశాంతతకు ఎంతో ముఖ్యం. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా, ఒక సెకను కూడా వదలకుండా అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని రాయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తాయి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వారు పుట్టుకతోనే అత్యంత దయార్ద్ర హృదయం కలిగినవారు. జలతత్వానికి చెందిన రాశి కావడం వల్ల మీ మనసు నీరులాగా చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇతరుల బాధను చూసి మీరు ఇట్టే కరిగిపోతారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, మీ జేబులో ఉన్నది మొత్తం ఇచ్చేసి, మీ అవసరాలను పక్కన పెట్టి మరీ వారికి సాయం చేసే గొప్ప గుణం మీది. కానీ మీ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మేయడం. ఈ లోకంలో అందరూ మీలాగే మంచివారని, ఎవరికీ ఎలాంటి కుటిల బుద్ధి ఉండదని మీరెప్పుడూ భ్రమపడుతూ ఉంటారు. మీలోని ఈ అమాయకత్వమే, ఈ గుడ్డి నమ్మకమే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఒక కనబడని అగాధంలోకి నెట్టేసింది. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక భయంకరమైన నరదృష్టి ఏర్పడింది. మీరు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడం, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోవడం, కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక కారణం లేని అనారోగ్యం రావడం, ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపించడం, ఇవన్నీ కేవలం సాధారణ సమస్యలు కావని జ్యోతిష్యం ఘంటాపథంగా చెబుతోంది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న మీ జీవితంలోకి ఈ అవరోధాలు ఎలా ప్రవేశించాయో, అవి మీ జీవితాన్ని ఎలా శాసించాయో ఇప్పుడు మనం గ్రహాల అనుసంధానం ద్వారా లోతుగా అర్థం చేసుకోవాలి. కాలగమనం అనేది ఎవ్వరి కోసమూ ఆగదు. గ్రహాల కదలికలు మనుషుల జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న రహస్యాలను కూడా వెలికితీస్తాయి. ఆ కోవలోనే రాబోయే కాలంలో, ముఖ్యంగా జూలై 2026 నాటికి ఏర్పడబోయే గ్రహస్థితులు మీనరాశి వారి జీవితంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నాయి. మీ రాశికి అధిపతి అయిన గురు భగవానుడి యొక్క అనుగ్రహం, కర్మలకు సాక్షిభూతుడైన శనిదేవుడి యొక్క కర్మ సిద్ధాంతం, అలాగే మాయలకు, రహస్యాలకు కారకులైన రాహుకేతువుల సంచారం వల్ల ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన నిజాలు వెలుగులోకి రాబోతున్నాయి. జాతక చక్రంలో శనిదేవుణ్ణి కర్మ ఫలదాత అంటారు. ఎవరైతే ఇతరులకు అకారణంగా అన్యాయం చేస్తారో, ఇతరుల జీవితాలతో ఆడుకుంటారో, వారికి సరైన సమయంలో సరైన శిక్ష వేయడం శనిదేవుని కర్తవ్యం. రాబోయే కాలంలోని గ్రహగతులు మీనరాశి వారి 6వ ఇల్లు మరియు 8వ ఇంటిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. మన జాతకంలో 6వ ఇల్లు శత్రువులను, రుణబాధలను, వివాదాలను సూచిస్తే 8వ ఇల్లు రహస్యాలను, కనబడని అడ్డంకులను, ఆకస్మిక పరిణామాలను సూచిస్తుంది. ఈ 2 ఇళ్లపై ఒకేసారి పడుతున్న గ్రహాల తీక్ష్ణమైన చూపు వల్ల మీ జీవితంలో ఇన్నాళ్లుగా మిమ్మల్ని వెన్నండి ఉండి వేధిస్తున్న ఒక అతిపెద్ద రహస్యం బట్టబయలు కాబోతోంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా, వివేకంతో అర్థం చేసుకోవాలి. మనం ఈ వీడియో టైటిల్లో మీ చావు కోసం కొబ్బరికాయ కొట్టిన ఆ ఆడమనిషి అని ఒక మాటను ప్రస్తావించాము. దీని అర్థం ఎవరైనా నిజంగానే మీ మీద భౌతికంగా ప్రాణహాని కలిగించే ప్రయోగాలు చేశారని ఏమాత్రం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో మరియు మన సాంప్రదాయ ఆధ్యాత్మిక విశ్లేషణలో కొబ్బరికాయ కొట్టడం అనేది తీవ్రమైన కక్షకు, పగకు ఒక ప్రబలమైన ప్రతీకగా పరిగణించబడుతుంది.
ఎవరైనా మీ మీద తీవ్రమైన అసూయ, చెప్పలేనంత ద్వేషం పెంచుకుని మీరు పూర్తిగా నాశనమైపోవాలని, మీరు సర్వస్వం కోల్పోయి వీధిన పడాలని మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటే, ఆ తీవ్రమైన దురాలోచనలే ఒక అదృశ్య శక్తిలా మారి మీ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒక మనిషి మరొక మనిషి మీద పడే ఏడుపు, వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక కళ్లల్లోంచి వచ్చే కుళ్ళుననేవి బ్రహ్మాస్త్రంని మించిన ప్రమాదకరమైన నరఘోషగా మారుతాయి. ఆ భావజాలాన్నే మనం జ్యోతిష్య పరిభాషలో అలా లాక్షణికంగా వివరిస్తున్నాము. ఆ స్త్రీమూర్తి మీ పట్ల పెంచుకున్న పగ, అసూయ అనేవి ఒక విషంలాగా మారి మీ ప్రగతిని ప్రతి దశలోనూ అడ్డుకున్నాయి. ఇదంతా గ్రహాల కదలికల వల్ల ఏర్పడిన కర్మఫలం మాత్రమే అని, ఇందులో భౌతికమైన దాడుల ప్రసక్తి లేదని మీరు చాలా స్పష్టంగా గుర్తించాలి. మరి ఎన్నో ఏళ్లుగా మీ వెనకాల తిరుగుతూ మీకు అదృశ్య శత్రువుగా మారిన ఆ మనిషి ఎవరు? ఆ మహిళ పేరేమిటి? ఆమెతో మీకున్న బంధుత్వం ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు మీ మదిలో మెదులుతూ ఉండవచ్చు. జాతక చక్రంలో రాహువు మరియు చంద్రుడి స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తే ఈ నరదృష్టి ఎక్కడో దూరంగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నుండి రాలేదని జ్యోతిష్యం స్పష్టంగా సూచిస్తోంది. ఆ వ్యక్తి మీకు బాగా తెలిసినవారే. బహుశా మీతో పాటు ఒకే కంచంలో కలిసి భోజనం చేసినవారు కావచ్చు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న శుభకార్యానికి నవ్వుతూ వచ్చి ముందు వరుసలో నిలబడినవారు కావచ్చు. మీ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నట్లే ఎంతో ఆప్యాయంగా నటిస్తూ లోపల మాత్రం కుళ్ళిపోయినవారు కావచ్చు. గ్రహాలు ఆధార్ కార్డులో ఉన్నట్లు నేరుగా పేర్లను అక్షరాలతో చెప్పవు, కానీ ఆ వ్యక్తి మీ కుటుంబానికి చెందినవారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను దగ్గర నుండి చూసే బంధువు, స్నేహితురాలు లేదా ఇరుగు పొరుగువారు అయ్యే అవకాశాన్ని బలంగా సూచిస్తున్నాయి. వారి పేరులో లేదా వారి లక్షణాలలో చంద్రుడు లేదా రాహువు యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వారు ఎప్పుడూ ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చూసే మనస్తత్వం కలవారై ఉంటారు. మీ ముఖం ఎదుట మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతూ, మీ వెనుక మాత్రం మీ పరువు తీసేలా, మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించి ఉంటారు. మీ కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని గొడవలు పెట్టడానికి, భార్యాభర్తల మధ్య అనుమానాల బీజాలు నాటి మనస్పర్ధలు తీసుకురావడానికి, మీకు రావలసిన డబ్బు సకాలంలో రాకుండా చేయడానికి పరోక్షంగా ఎన్నో కుట్రలు చేసి ఉంటారు. ఆవిడ మీకు వదిన, ఆడపడుచు, పిన్ని లేదా అత్యంత సన్నిహితంగా మెలిగిన ఒకనాటి మిత్రురాలు కూడా కావచ్చు. బంధుత్వం ఏదైనా వారి అంతరంగంలో మీ పట్ల ఉన్నది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ కాదు, కేవలం కల్మషంతో కూడిన అసూయ మాత్రమే. మీనరాశివారి జాతకంలో చంద్రుడి ప్రభావం చాలా బలంగా ఉండటం వల్ల మీరు సహజంగానే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల భావోద్వేగాలు మిమ్మల్ని చాలా త్వరగా ప్రభావితం చేస్తాయి. మీపై ఎవరైనా ఏరుపు ఏడ్చినా, కుళ్ళుకున్నా దాని భారం వెంటనే మీ మానసిక స్థితి మీద పడుతుంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మీరు విపరీతమైన దిష్టిదోషానికి గురయ్యారు. మీరు ఎంతో కష్టపడి ఒక కొత్త వస్తువు కొన్నా, ఎంతో ఇష్టపడి ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసినా, లేదా మీ పిల్లలు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వృద్ధిలోకి వస్తున్నా ఆ వ్యక్తి కళ్ళు ఎప్పుడూ మీ మీదే ఉండేవి. ఆ కళ్ళల్లో ఉన్న నరదృష్టి మీ ఎదుగుదలను పాదరసంలాగా కిందికి లాగేసింది. మీరు రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపట్టక, కళ్ళు మూసుకుంటే ఏవో తెలియని పీడకలలతో, భయాలతో, గుండెల్లో ఏదో బండరాయి పెట్టినట్లుగా తెలియని బరువుతో ఎన్నోసార్లు ఒంటరిగా కుమిలిపోయి బాధపడ్డారు కదా. మీ జీవితంలో ఆ ఆకస్మిక కష్టాలు ఎందుకు వచ్చాయో మీకు అర్థం కాలేదు కదా. ఇదంతా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని బలంగా కోరుకున్న ఆ మహిళ మనసులోని విషపూరిత ఆలోచనల ప్రభావమే అని, అది గ్రహాల అనుకూలత లేని సమయంలో మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మీ మానసిక స్థితిపై దాడి చేసిందని మీరు గ్రహించాలి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సృష్టిలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది అనేది ఎంత నిర్వివాదాంశైన నిజమో, కర్మ సిద్ధాంతం కూడా అంతే నికార్సైన నిజం. మీరు ఇన్ని రోజులు పడిన కష్టాలకు, మీరు ఒంటరిగా కార్చిన కన్నీళ్లకు భగవంతుడు ఇప్పుడొక ముగింపు పలకబోతున్నాడు. రాబోయే కాలంలో ఏర్పడే అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన గ్రహ మార్పుల వల్ల ఆ వ్యక్తి అసలు రంగు పూర్తిగా బయటపడబోతుంది. శనిదేవుడి న్యాయమైన దృష్టి ఎప్పుడైతే మీ కర్మస్థానంపై పడుతుందో అప్పుడు మీకు అన్యాయం చేసిన వారి పతనం మొదలవుతుంది. మీకోసం ఎవరైతే గుంటలు తవ్వారో వారే ఇప్పుడు ఆ గుంటల్లో పడబోతున్నారు. జ్యోతిష్య సూచనల ప్రకారం గతంలో మీకు ప్రతికూల పరిస్థితులు సృష్టించిన ఆ వ్యక్తి ఇప్పుడు తమ కర్మఫలాన్ని అనుభవిస్తున్నారని, వారి చర్యల తాలూకు దుష్ఫలితాలను ఎదుర్కొంటూ ఉండే అవకాశం ఉందని స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీ పురోగతిని చూసి తట్టుకోలేకపోయిన వారి జీవితంలో ఇప్పుడు ఊహించని ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒకదాని వెంట ఒకటి ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇది మీరు వారికిచ్చిన శాపం ఏమాత్రం కాదు. మీరు వారిని పల్లెత్తు మాట అనకపోయినా సరే, వారు చేసిన కర్మకు ఆ దేవుడు ఇస్తున్న వడ్డీతో కూడిన ప్రతిఫలమని మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో గ్రహాల తమ సంచారగతిలో కొన్ని స్పష్టమైన సూచనలిస్తాయి. ఆ వ్యక్తి రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చి చాలా దీనంగా మాట్లాడటం, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించి పరోక్షంగా మీ సానుభూతిని పొందాలని చూడటం, లేదా మీతో మళ్లీ పాత బంధాన్ని కలుపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేయటం లాంటివి ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు చేసిన తప్పుల వల్ల వారి జీవితంలో ప్రశాంతత కరువైందని వారి అంతరాత్మకు తెలుసు. కానీ మీనరాశివారి ఇక్కడ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. గురు భగవానుడు మీకు విశేష జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి పాత తప్పులను మళ్లీ పునరావృతం చేసి మోసపోకండి. క్షమించడం అనేది దైవగుణమే. కాబట్టి వారిని మీ మనసులో మనస్ఫూర్తిగా క్షమించేయండి. కానీ మళ్లీ గుడ్డిగా నమ్మి వారిని మీ జీవితంలోకి, మీ కుటుంబ విషయాల్లోకి ఆహ్వానించడం అనేది క్షమించరాని మూర్ఖత్వం అవుతుంది. మీ చుట్టూ ఉన్న ఆ ఈర్ష్యాద్వేషాలను మానసికంగా ఎంత దూరంగా ఉంచికే మీ భవిష్యత్తు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వ్యక్తి గురించి, వారు చేసిన ద్రోహం గురించి పదే పదే ఆలోచించి మీ సమయాన్ని, మీ విలువైన శారీరక, మానసిక శక్తిని వృధా చేసుకోకండి. జ్యోతిష్యం అనేది కేవలం సమస్యలను చూపించి భయపెట్టే శాస్త్రం కాదు. వాటికి అద్భుతమైన, ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలను కూడా చెబుతుంది. ఈ నరఘోష నుండి, ఆ అదృశ్య శత్రువుల చెడు దృష్టి నుండి, గత కర్మల భయంకరమైన ప్రభావం నుండి పూర్తిగా బయటపడటానికి మన సనాతన ధర్మంలో ఎన్నో మహత్తరమైన మార్గాలున్నాయి. మీనరాశివారు ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా మీతోనే ఉంటాడు. ముఖ్యంగా మీరు రాబోయే రోజుల్లో చేయవలసిన కొన్ని సానుకూల ఆధ్యాత్మిక పరిహారాల గురించి ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తాయి. మొదటగా, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం మరియు సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అగ్నిదేవుడికి సమస్త కర్మశాలను దహించివేసే అద్భుతమైన శక్తి ఉంది. మీరు వెలిగించిన దీపం యొక్క కాంతి మీ ఇంట్లోని మూలమూలల్లోకి ప్రవహించి అక్కడ దాగి ఉన్న నెగటివిటీని, ఇతరుల ఏడుపు వల్ల వచ్చిన నరఘోషను పారద్రోలుతుంది. ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీ మనసులోని అకారణ భయాలు కూడా పటాపంచలవుతాయి. మనసులో ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. రెండవది మరియు అత్యంత శక్తివంతమైనది శ్రీ మహావిష్ణువును ఆరాధించటం. మీనరాశికి అధిపతి అయిన బృహస్పతికి విష్ణుమూర్తి ఆరాధన అంటే ఎంతో ప్రీతికరం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణం వినడం లేదా స్వయంగా చదవడం ఒక నిత్య అలవాటుగా చేసుకోండి. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామం ఒక అద్భుతమైన మంత్రశక్తి లాంటిది. అందులో అపారమైన సానుకూల ప్రకంపనలున్నాయి. మీరు దానిని చదువుతున్నప్పుడు అది మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచంలా ఏర్పడి ఎటువంటి శత్రుబాధలు, అసూయలు, ద్వేషాలు మీ దరి చేరకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఆలోచనలలో ఒక స్పష్టతను, జీవితం పట్ల స్థిరత్వాన్ని ఈ పారాయణం తీసుకొస్తుంది. అలాగే నరదృష్టిని, ప్రతికూల వాతావరణాన్ని పారద్రోలడంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామిని మించినవారు ఈ సృష్టిలో లేరు. ఆంజనేయుడు పేరు వింటేనే ఎలాంటి అదృశ్య అవరోధాలైనా ఆమడ దూరం పారిపోతాయి. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసాను ఎంతో భక్తి శ్రద్ధలతో పఠించండి. వీలైతే ఆ రోజుల్లో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కనీసం 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి పాదాల వద్ద ఉన్న సింధూరాన్ని తీసుకుని దానిని మీరు ప్రతిరోజు నుదిటిన ధరించటం వల్ల మీలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. మీలో ఉండే అకారణ భయాలన్నీ తొలగిపోయి మీ నిర్ణయాలు చాలా స్పష్టంగా, ధైర్యంగా ఉంటాయి. మిమ్మల్ని ఏ అదృశ్య శక్తి భయపెట్టలేదని, మీ పురోగతిని ఎవరూ అడ్డుకోలేరని మీకు కొద్ది రోజుల్లోనే అర్థమవుతుంది. మరొక అత్యంత ముఖ్యమైన పరిహారం పరమశివుని ఆరాధన. శివుడు లయకారుడు. సృష్టిలోని సమస్త కర్మసాన్ని తన కంఠంలో దాచుకున్న గరళకంఠుడాయన. మన జీవితంలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని, ఇతరులు మనపై ప్రయోగించిన చెడు తలంపులను పూర్తిగా నాశనం చేసే శక్తి ఆ భోళాశంకరునికి మాత్రమే ఉంది. సోమవారం నాడు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివలింగానికి స్వచ్ఛమైన జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయండి. ఓం నమఃశివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో నిరంతరం స్మరించుకోండి.
మీరు నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా ఈ మంత్రం మీ పెదవులపై ఉంటే అది మీకు అంతులేని మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఈ మంత్ర జపం వల్ల మీ జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు, ముఖ్యంగా చంద్రుడికి సంబంధించిన దోషాలు ఉంటే అవి తక్షణమే శాంతిస్తాయి. ఇక ఆర్థికంగా మరియు కుటుంబపరంగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన కూడా ఎంతో ముఖ్యం. ఇన్నాళ్లుగా ఇతరుల దిష్టి వల్ల మీరు కోల్పోయిన ధనాన్ని, ఆనందాన్ని తిరిగి పొందడానికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి. శ్రీ సూక్తం చదువుకోవటం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటే మీ ఇల్లు ఒక వైకుంఠంగా మారిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నదానం చేయడం అనేది జ్యోతిష్య శాస్త్రంలో అన్నిటికన్నా గొప్ప పరిహారం. మీనరాశివారు తమ చేతుల మీదుగా పేదవారికి, ఆకలితో ఉన్నవారికి, అనాథలకు ఆహారం దానం చేయడం వల్ల అద్భుతమైన పుణ్యఫలం మీ ఖాతాలో జమవుతుంది. ఏ జన్మలోనూ, ఏ రూపంలోనూ ఎవరికో మనం చేసిన అన్యాయం వల్ల వచ్చిన కర్మ దోషాలు కూడా గుప్పెడు అన్నం పెట్టడం ద్వారా అగ్నిలో పడిన దూదిలా కాలిపోయి తొలగిపోతాయి. వీలైతే మూగజీవులకు, ముఖ్యంగా వీధి కుక్కలకు లేదా ఆవులకు క్రమం తప్పకుండా ఆహారం పెట్టడం అలవాటు చేసుకోండి. జాతకంలో కేతువు మరియు శనిదేవుడికి సంబంధించిన ఎన్నో తీవ్రమైన దోషాలు ఈ ఒక్క పరిహారం వల్ల పూర్తిగా తొలగిపోయి మీ జీవితం ఒక పూల తోటలా మారిపోతుంది. ఈ వీడియో చూస్తున్న మన మీనరాశి ప్రేక్షకులు ఒక విషయాన్ని పదే పదే తమ మనసులో గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్పబడిన విషయాలు, ఆ మహిళ గురించిన గుర్తులు, రహస్య శత్రువుల గురించిన వర్ణనలు ఇవన్నీ గ్రహాలు సూచిస్తున్న సాధారణ సంకేతాలు, కర్మ సిద్ధాంతాలు మాత్రమే. ఒక వ్యక్తి యొక్క పూర్తి అనుభవాలు వారి వ్యక్తిగత జాతక చక్రం, వారి దశాభుక్తి అంతర్దశల మీద, అలాగే వారు జన్మించిన సమయం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూసి మీ పరిచయస్తులలో ఎవరినో ఒకరిని ఊహించుకుని మీరు అనవసరంగా భయపడాల్సిన పని లేదు. లేదా మీ బంధువులపైనో, స్నేహితులపైనో అకారణంగా అనుమానం పెంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరిని పడితే వారిని అనుమానించడం వల్ల మీ మనశ్శాంతి మీరే కోల్పోతారు. మనం చేయాల్సింది ఒకటే, మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఎంత వీలైతే అంత బలోపేతం చేసుకోవడం. మన ఇంటిని, మన మనస్సును దైవ ప్రార్థనలతో, సానుకూల ఆలోచనలతో నింపుకోవడం. ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో వారి కర్మ వారికే తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్నిస్తుంది. మనం ఎవరికీ కీడు చేయనంతకాలం, మన మనస్సు స్వచ్ఛంగా ఉన్నంతకాలం ఈ సృష్టిలో ఏ కుట్రలు మన వెంట్రుకను కూడా వంకర చేయలేవని మీరు బలంగా నమ్మాలి. గతంలో మీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని వారు నన్నెందుకు మోసం చేశారు, నేను వారికేం తప్పు చేశాను అని పదే పదే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ బాధపడటం ఇకనైనా ఆపేయండి. జరిగిపోయిన కాలాన్ని మనం ఎంత ఏడ్చినా వెనక్కి తీసుకురాలేము. ఆ ప్రతికూల పరిస్థితుల కారణంగా మీరు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉండవచ్చు, మానసికంగా కుంగిపోయి ఒంటరితనాన్ని అనుభవించి ఉండవచ్చు, లేదా జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు చేజారిపోయి ఉండవచ్చు. మీ జీవితంలో ఎన్నో విలువైన సంవత్సరాలు వృధా అయ్యాయి అన్న బాధ మీకు లోపల ఉండి ఉండవచ్చు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు, అది తిరిగింది. గ్రహాల అనుకూలత, గురుశనుల అపారమైన ఆశీస్సులు ఇప్పుడు మీ వైపు మళ్ళాయి. మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని తొక్కేయాలని చూసిందో అదే వ్యక్తి మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి కళ్ళు తేలేసి ఆశ్చర్యపోయే రోజులు చాలా దగ్గరలోనే రాబోతున్నాయి. మీ కుటుంబంలో ఎగిరిపోయిన సంతోషాలు మళ్ళీ వసంతంలా వెల్లివిరుస్తాయి. ఆగిపోయిన పనులు, మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. మీ పిల్లల భవిష్యత్తు మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా, ప్రకాశవంతంగా ఉండబోతోంది. సమాజంలో మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు రెట్టింపు స్థాయిలో మీకు తిరిగి వస్తాయి. మీరు నడిచే దారిలో పూల బాటలు పరుచుకోబోతున్నాయి. దీనికోసం మీరు ప్రధానంగా మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. మీలో గూడు కట్టుకుని ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని శాశ్వతంగా వదిలేయండి. నాకు ఎవరూ లేరు, నేను ఈ ప్రపంచంలో ఒంటరిని, నేను ఎవరికీ ఏ పాపము చెయ్యకపోయినా నాకే ఎందుకిలాంటి కష్టాలు వస్తున్నాయి అనే నిరాశాపూరితమైన ప్రశ్నలను మీ మనసులోంచి సమూలంగా తీసేయండి.
సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మీకు తోడుగా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మండి. ధర్మం అనేది ఎప్పుడూ ఊడిపోదు. తాత్కాలికంగా ఇబ్బందులు పడినా అంతిమ విజయం ధర్మానిదే. కొద్ది కాలం పాటు చీకటి కమ్మేసినా మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కావడం ఎంత సత్యమో, మీ జీవితంలో కూడా కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాల సూర్యోదయం రావడం కూడా అంతే పవిత్రమైన సత్యం. మీ శత్రువుల అహంకారం, వారి గర్వం పతనమయ్యే సమయం ఆసన్నమైంది. వారు మీకోసం చేసిన చెడు ఆలోచనలు, మీపైకి పంపిన నరఘోష, వారి అసూయ, వారి ద్వేషం అంతా గాలిలో కలిసిపోయి వారికే తిరిగి తగలబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ఇదే విషయాన్ని ఎంతో స్పష్టంగా, బలంగా ఘోషిస్తుంది. మనం ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పుకున్నట్లు మీనరాశివారు చాలా గొప్ప క్షమాగుణం కలవారు. ఈ క్షమాగుణమే మిమ్మల్ని సాధారణ మనుషుల స్థాయి నుండి దైవత్వానికి దగ్గర చేస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన వారిని, మీ వెనుక గోతులు తవ్విన వారిని ఆ దేవుడికే వదిలేయండి. మీ చేతులతో మీరు ఎవరికీ ఏ చిన్న హాని కూడా చేయకండి. కనీసం మనస్సులో కూడా వారికి చెడు జరగాలని కోరుకోకండి. మీరు ఎంచుకున్న మార్గంలో మీ పని మీరు ఎప్పటిలాగే ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో, చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఎల్లప్పుడూ మనిషికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. ముంచుకొస్తున్న ప్రమాదాలను ముందుగానే పసిగట్టి వాటి నుండి మనల్ని మనం రక్షించుకునే సాత్విక ఉపాయాలను తెలియచేస్తుంది. ఈ సుదీర్ఘమైన వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకున్న ముఖ్య ఉద్దేశ్యం కూడా సరిగ్గా అదే. మీ చుట్టూ ఉన్న ఆ అదృశ్య శత్రువుల గురించి, వారి మానసిక స్థితి గురించి తెలుసుకుని మీరు భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలి. మీ బలహీనతలను వారు వాడుకోకుండా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకోవాలి. మీ జీవితంలో జరగబోయే ఈ అద్భుతమైన సానుకూల మార్పులను, దైవ లీలలను ఆహ్వానించడానికి మీ మనస్సును, మీ ఇంటిని సిద్ధంగా ఉంచుకోండి. మీ ఇంటి గుమ్మానికి ఉన్న అదృశ్య అవరోధాలు నశించి అష్టలక్ష్ములు మరియు సానుకూల శక్తులు మీ ఇంట్లో కొలువుదీరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. దైవానుగ్రహం అనేది ఎప్పుడూ నిజమైన మరియు చిత్తశుద్ధితో కూడిన భక్తులను కంటికి రెప్పలా తల్లి బిడ్డ కాపాడుకున్నట్లు కాపాడుతుంది. ఈ అనంతమైన విశ్వంలో దైవశక్తి ముందు ఏ ఇతర శక్తులు నిలబడలేవు, మనలేవు. ఆ దేవుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉంచండి. మీ భవిష్యత్తు ఖచ్చితంగా బంగారంగా మారుతుంది. మీనరాశివారి జీవితంలో ఇకపై అంతా మంచే జరుగుతుందని సకల గ్రహాలు ఆశీర్వదిస్తున్నాయి. మీకు ఈ వీడియోలోని విషయాలు అర్థవంతంగా అనిపిస్తే, మీ జీవిత పరిస్థితులకు, మీరు పడుతున్న కష్టాలకు దగ్గరగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ ద్వారా ఈ వీడియో మరింత మంది అవసరంలో ఉన్న మీనరాశి వారికి చేరుతుంది. వారికి కూడా ఒక భరోసా దొరుకుతుంది. మీ మీనరాశి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా తమ జీవితంలో జరుగుతున్న ఈ అదృశ్య పరిణామాల గురించి, నరదృష్టి గురించి తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎంతో బలపడతారు. వారి మానసిక వేదనకు కూడా ఒక అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే జ్యోతిష్య, ఆధ్యాత్మిక మరియు మోటివేషనల్ వీడియోలు నేరుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చివరిగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కామెంట్స్లో జై శ్రీమన్నారాయణ అని రాయండి. ఆ శ్రీలక్ష్మీ నారాయణుల కృపాకటాక్షాలు, ఆంజనేయ స్వామివారి రక్షణ కవచం మీపైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లవేళలా ఉండాలని, మీ శత్రుబాధలన్నీ శాశ్వతంగా తొలగిపోయి మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో కలకాలం ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.